అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ సుమన్ అండి. సో మొన్న 4వ తారీఖు మనకు వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ మీ అందరికీ తెలుసు. సో ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, అక్కడ ఉన్న కార్యకర్తలందరికీ, అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యకర్తలకి, అండ్ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి గారికి, మరి బీజేపీ కార్యకర్తలు అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది ఒక యునానిమస్ విక్టరీ అండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీస్లో అబౌవ్ 40,000 50,000 నుంచి లక్షల వరకు తేడా వచ్చింది. సో ఇది ప్రజల నిర్ణయం. సో ఇది చాలా ఒక మంచి నిర్ణయం. అండ్ ఇక్కడ ఏదో డబ్బు ఇచ్చి, ఏదో బిర్యానీ ఇచ్చి, బ్రాందీ ఇచ్చి ఆ విధంగా కాకుండా ఇది 200% ప్రజలు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. సో ఓకే, చాలా బాగుందండి. ఇప్పుడు నేను ముఖ్యంగా అక్కడ చెప్పాల్సింది మీ అందరికీ తెలుసు, మరి ఆంధ్ర ఎంతో వెనక్కి పడిపోయి ఉంది. సో చాలా స్పీడ్గా పనిచేయాలి. సో మన అందరూ సహకరించాలి. అండ్ ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సినిమా ఇండస్ట్రీ అక్కడ చాలా నెగ్లెక్ట్ అయిపోయి, చాలామంది సినిమా ఆర్టిస్టులు, అక్కడ కార్యకర్తలు, అంటే తర్వాత వర్కర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు పాపం హైదరాబాద్కి రావాలి, హైదరాబాద్లో ఉండాలంటే వాళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉందండి, మేము రాలేము, మాకు అవకాశాలు కూడా రావు అక్కడ, కాబట్టి ఇక్కడే మాకు ఏదైనా చేయండి అని చెప్పి పాపం చాలాసార్లు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు. అక్కడ ఫిలిం ఛాంబర్ ఓపెనింగ్ కూడా నేను వెళ్ళాను, చేశాను. బట్ ఇప్పుడు అక్కడ ఏదైనా అంటే ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్స్కి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, అలాగే బీచెస్ ఉన్నాయి అక్కడ. సో ఆ విధంగా ఏదైనా స్కీమ్స్ కమిటీ పెట్టి కొంచెం అక్కడ షూటింగ్స్ అక్కడ జరిగేలాగా. ఎందుకంటే అక్కడ చిన్న నిర్మాతలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా ఊర్లో మేము చేసుకుంటే మాకు చాలా కలిసి వస్తుందండి, ఖర్చులు కూడా మాకు చాలా తగ్గుతాయి, సో ఇక్కడ లోకల్ ఆర్టిస్టులు మేము డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి చేస్తున్నారు. సో ఈ విషయం గురించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మీరు కొంచెం ఆలోచించి ఇది కొంచెం చేయండి. మిగతా విషయాలన్నీ మీకు తెలుసు, ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ. ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు సఫర్ అయ్యేది అన్ఎంప్లాయ్మెంట్, అండ్ ఎంప్లాయీస్ బాగా సఫర్ అయ్యారు. మిగతా విషయాలతో పాటు ఇది చాలా ఒక పెద్ద దెబ్బ అయింది. ఎందుకంటే చాలామంది ఏమన్నారంటే, మా రాష్ట్రంలో మేము మా తల్లిదండ్రులకు మమ్మల్ని కష్టపడి చదివించి మేము వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో జాబ్ అడగడం ఏంటండి, ఇది చాలా తప్పు, ఇది ఇలాంటి ప్రభుత్వం మాకు ఎందుకని చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఇది 200% ఇది వాస్తవం. సో ముందు అది కూడా చూసుకోవాలి. మిగతా విషయాలన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సందర్భంలో ముఖ్యంగా నేను ఒకటి చెప్పాలండి పవన్ కళ్యాణ్ గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా వచ్చి, ఆ సమయంలో ఎవరు రారు, అందరూ మనకెందుకు మనం చెప్పి సైలెంట్గా ఉంటారు, కానీ ఆయన మట్టుకు వచ్చి జనసేన పార్టీ టీడీపీకి సపోర్ట్గా ఉంటుంది, నేను చంద్రబాబు నాయుడు గారితో నేను ఉంటానని చెప్పేసి మాట ఇచ్చి అలాగే లాస్ట్ వరకు ఆయన ఉన్నారు. సో డెఫినెట్లీ హీ డిజర్వ్స్ అ లాట్ అండి. అండ్ ఈసారి 21 సీట్స్ ఆయనకి ఇచ్చారు, అన్నీ గెలిచారు. సో ఆయన అభిమానులకి, కార్యకర్తలకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అదే మాదిరిగా బీజేపీలో కూడా జనరల్గా బీజేపీ వీక్ అన్నారు, బట్ బీజేపీ కూడా తన స్ట్రెంగ్త్ అతి షార్ట్ టైంలో కూడా చేశారు. సో పురంధేశ్వరి గారు ప్రెసిడెంట్, సో ఆవిడకు కూడా మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో మొత్తానికి మనం ఒకటే ఏంటంటే, మన అందరూ కలిసి మన రాష్ట్రాన్ని కాపాడడంతో పాటు దేశం చాలా ఇంపార్టెంట్. మనకు తెలియదు, బయట అంటే సరౌండింగ్ ఏరియాస్ అన్నీ గొడవలు జరుగుతున్నాయి. అంటే ఉక్రెయిన్లో వార్ జరుగుతుంది, ఇజ్రాయెల్లో జరుగుతుంది, మన ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్ ఇటు జరుగుతుంది. ముందు కూడా చాలా జరిగేలాగా ఉంది, మనకు తెలియట్లేదు. సో చాలా బ్రహ్మాండంగా మోడీ గారు ఏంటంటే భారతదేశాన్ని కాపాడుకొని వచ్చారు. సో మన సపోర్ట్ కూడా ఏంటంటే మోడీ గారికి ఉండాలి, డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ డెఫినెట్లీ మన అందరూ సహకరిస్తేనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక అమెరికాలాగా తీసుకురావాలంటే అది చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుంది. ఎందుకంటే అసలు హైదరాబాద్కి మెయిన్ ఆర్కిటెక్చర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టం ఏంటంటే ఆయన మరి ఆ టైంలో కొన్ని మైనస్ జరగడం, అది వెళ్ళిపోవడం. సో మళ్ళీ అమరావతిని అమెరికాలాగా తయారు చేయాలంటే అది చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుంది. సో మన అందరూ ఏంటంటే మీరు ఆయనతో సహకరించాలి, ఆయనకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే డిస్ట్రక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటుంది, కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు ఒక సైడ్లో ఉంటే డిస్ట్రక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అది మనం కంట్రోల్ చేసి 5 సంవత్సరాల్లో
10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన ఆంధ్రాని ముందుకు తీసుకురావాలంటే మనం అందరూ కోఆపరేట్ చేయాలి. సో అందరూ కోఆపరేట్ చేయాలి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. అన్ని మంచి జరగాలి దేవుడి ఆశీర్వాదంతో అందరికీ, హిందూస్కి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, బీసీస్, ఎస్సీ, ఎస్టీ, ఆల్ క్యాస్ట్, ఆల్ రిలీజన్స్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి సినిమా ఇండస్ట్రీని అక్కడ కొంచెం మీరు స్థాపించాలి ఆంధ్రాలో. అండ్ అక్కడ ఉన్న వర్కర్స్కి, అక్కడ ఉన్న ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి ఏదో రకంగా వాళ్ళకి అక్కడ ఉద్యోగం వచ్చి షూటింగ్స్ కూడా బాగా జరిగి నాకు కొత్త సిస్టమ్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి.